హర్షిత నువ్వు చేసింది తప్పు ఇన్‌స్టాగ్రామ్‌లో డాక్టర్ అని పెట్టుకోవడం. నన్ను చెప్పుతో కొడతానని తిడితే నేను పడాలి. నీకు వచ్చింది ఆనరరీ డాక్టర్ అయితే నువ్వు అఫీషియల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో నువ్వు ఉన్న మెడికల్ ఫీల్డ్‌లో నువ్వు డాక్టర్ అని పెట్టుకొని తిరగడం అది తప్పు. నీది పక్కా తప్పు. నువ్వైతే ఈ విషయంలో తప్పు చేసావు. ఫేక్ క్లినిక్స్‌ని నమ్మొద్దు. ఎలా పడితే అలా నమ్మి మోసపోయి మీరు వెళ్ళకండి. హెచ్కే మీద నెగిటివ్గా ఉన్న ప్రూఫ్లు కూడా తీసుకుని రండి. నేను మిమ్మల్ని కూడా ఇంటర్వ్యూ చేసి ఆ నెగిటివ్ని బయటికి చూపిస్తాను. మీకు అండగా ఉంటాను, మీకు సపోర్ట్గా ఉంటాను. ఆ వీడియోలు నా వీడియోలు ఎలాగ ఆపుతారో కూడా నేను చూస్తాను. హెచ్కే వాళ్ళు మీరే ఏదో పెద్ద ఇదనుకొని మీరు ఏదో నాకు మెసేజ్లు పెట్టి వార్నింగ్లు ఇచ్చారు, కానీ నేను భయపడి వీడియో ఆపేస్తానేమో అని అనుకున్నారేమో, కానీ అది జరగని. ఫేమస్ అయిపోవాలి. ఫస్ట్ సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోవాలి, అందరికీ తెలిసిపోవాలి, వైరల్ అయిపోవాలి. ఏది పడితే నోటికి వచ్చినా అది మాట్లాడాలి. అంటే రే వినండిరా బాబు, నేను మీ తరపు నుంచే మాట్లాడుతున్నాను, మీ గురించే మాట్లాడుతున్నాను, మీకోసమే మాట్లాడుతున్నాను. నీ మీద ఇంత జరుగుతుంది, నీ మీద ఇన్ని ఎలిగేషన్స్ వేస్తున్నారు, నేను ఫేక్ అంటున్నారు, నీ క్లినిక్ ఫేక్ అంటున్నారు, హెచ్కేని ఫేక్ అంటున్నారు. ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు నువ్వు? హర్షిత ట్రీట్మెంట్ చేసి ఉంటే వచ్చి ఉండాలి కదా ఎవరన్నా. హెచ్కేలో ఎప్పుడు మిస్టేక్స్ జరగలేదా? ఎవరితోటైనా అవుతాయి, మాతో కూడా అయ్యే ఉంటాయి. మరి ఇన్ని జరుగుతున్నాయి, మరి మీరు బయటికి రాలేదు, ఏం మాట్లాడట్లేదు. నువ్వు న్యూట్రల్ గా ఒక వీడియో చేసావు, నా తప్పులు కూడా చెప్పావు. అయినా ఆ స్టోరీ పెడితే ఎందుకు స్ట్రైక్స్ పడ్డాయి? నన్ను వీలే ఎంబీబీఎస్ డాక్టర్ ని చేసి వీలే ఫేక్ డాక్టర్ ని చేశారు. నేను ఎక్కడన్నా చెప్పాను ఎంబీబీఎస్ అని? కాయిన్ ఉందా, బొమ్మ బొరుసు రెండు సైడ్లు ఉంటాయి. ఒక సైడ్ చూసి మనం డిసైడ్ చేయకూడదు కదా. ప్రూఫ్స్ కానీ ఏవైనా ఉన్నాయనుకో, ఆ ప్రూఫ్స్ అన్నీ నా దగ్గర తీసుకొని రండి. హెచ్కే మీద యాంటీగా ఉన్నా కూడా నా దగ్గర తీసుకురండి. కెమెరా ముందు కూర్చుందాం, ప్రూఫ్లు పెడదాం, మాట్లాడదాం, క్వశ్చన్ చేద్దాం. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు మన మీడియా. ఈరోజు మన మీడియాలో నేను వీడియో చేయాల్సి వచ్చింది. నన్ను తిట్టారు ఏమని, నన్ను చెప్పుతో కొడతానని తిడితే నేను పడాలి, నేనేం చేయకుండా. సరే తిట్టారు, వదిలేశాను. మళ్ళీ నేను సారీ చెప్పి వీడియో పెట్టాలంట. నేను ఎందుకు పెట్టాలి? నాకు అర్థం కాదు. ఎందుకు పెట్టాలి? ఓకే, మీరు ఫైట్ చేస్తున్నారు, మంచి కోసం ఫైట్ చేస్తున్నారు, నేను మీకు సపోర్ట్ చేస్తానని చెప్పాను, కానీ మీకు అది అర్థం కాలేదు. మీరేమో అందరినీ బూతులు తిట్టేసి, అందరినీ నోటుకొచ్చింది మాట్లాడి, అందరినీ కించపరిచేలా మాట్లాడి, ఇలా మీరందరూ చేస్తుంటే నేను సైలెంట్గా కూర్చొని, అంటే ఏంటి అర్థం ఏంటి? ఒకళ్ళ మీద టార్గెట్ని ఎలాగైనా అప్రోచ్ అవ్వాలని చెప్పి ఈ దొంగదారుల్లో నుంచి రావడం కరెక్ట్ కాదు అని అంటున్నా. అంటే నా ఉద్దేశం అది. దొంగదారులు కాదు, జెన్యూన్గా మీ దగ్గర ఉన్న ప్రూఫ్ల్ని తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా లీగల్గా వెళ్ళి ప్రొసీడ్ అయ్యి వచ్చిన తీర్పుని తీసుకొని జనాల ముందుకు వచ్చి, ఇదిగోరా కోర్టే ఇచ్చింది తీర్పు, ఇదిగోరా మీ హెచ్కే సీజ్ అయిపోయిందని చెప్పి ప్రూఫ్లు చూపించి అవేర్నెస్ ఇస్తే చాలా బాగుంటుంది. మీకు మంచి రెస్పెక్ట్ ఉండేది, మీకు మంచి గౌరవం ఉండేది. మిమ్మల్ని మీరు ఎక్కడో ఉండేవాళ్ళు జనాల దృష్టిలో, నా దృష్టిలో కానీ, చూసే జనాల దృష్టిలో కానీ కొంచెం మంచి వేలో ఉండేది. కానీ ఎలా పడితే అలా మాట్లాడి నన్ను కూడా లోపల ఇన్వాల్వ్ చేసి నన్ను కూడా లాగారు కాబట్టి, నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి, నాకు కూడా ఒక వాయిస్ ఉంది కాబట్టి, నేను కూడా వాయిస్ రేస్ చేయాలి కాబట్టి ఇన్స్టా స్టోరీస్ ద్వారా మీకు తెలియజేద్దామని ఇన్స్టా స్టోరీలు పెట్టడం జరిగింది. ఆ ఇన్స్టా స్టోరీస్ కొంతమందికి సరిగ్గా అర్థం కాక, నేను చెప్పాలనుకున్నది ఒకటి, మీకు అర్థమవుతుంది ఒకటి. మీకేం అర్థమవుతుంది? నేనేమో హెచ్కేకి సపోర్ట్ చేస్తున్నానని మీకు అర్థమవుతుంది. నేనేం చెప్పాలనుకుంటున్నాను, ఓరే బాబు నేను న్యూట్రల్, నేను హెచ్కే మీద నెగిటివ్గా ఉన్న ప్రూఫ్లు కూడా తీసుకొని రండి. నేను మిమ్మల్ని కూడా ఇంటర్వ్యూ చేసి ఆ నెగిటివ్ని బయటికి చూపిస్తాను, మీకు అండగా ఉంటాను, మీకు సపోర్ట్గా ఉంటాను. ఆ వీడియోలు నా వీడియోలు ఎలాగ ఆపుతారో కూడా నేను చూస్తాను. హెచ్కే వాళ్ళు మీరు కూడా నా వీడియోలు ఎలాగ ఆపుతారో నేను చూస్తాను. మీ మీద కూడా నేను నెగిటివ్ వీడియోలు, ఒకవేళ ఎవరైనా బాధితులు ఎవరైతే సఫర్ అవుతున్నారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వస్తే వీళ్ళ మీద కూడా నేను నెగిటివ్ వీడియోస్ చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్దామని ఇన్స్టా స్టోరీల్లో పెట్టా. కానీ అది మీకు అర్థం కాక నా స్టోరీకి రియాక్షన్ ఏంటంటే, నేను ఒక పలానా ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో పలానా వ్యక్తి ఇలా సర్టిఫికేట్స్ చూపించి, ఏవైతే ఈ సర్టిఫికేట్లు ఉన్నాయో, ఏవైతే ఈ సర్టిఫికేట్స్ కానీ ఏవైతే ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇవి చూపించి ప్రూఫ్లు అని చెప్పి జనాలకి చెప్పి, ఓకే కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చేసి ఇవే ప్రూఫ్లు అని చెప్పేసి
ఒక దాని మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే, ఎక్కడో జరిగినవి, ఎక్కడో సఫర్ అయిన వాళ్ళు, ఎక్కడో ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎక్కడో ఏదో జరిగితే దాన్ని కూడా తీసుకుని వచ్చి ఈ హెచ్కే మీద వేసేసి వీళ్ళ మీద రుద్దేసి వీళ్ళని ఎక్కువ ఎక్కడో ఎందుకో కావాలని టార్గెట్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. అంటే వీళ్ళు జెన్యూన్గా ఫేక్ క్లినిక్స్ మీద ఫైట్ చేస్తున్నట్టు నాకు అనిపించలేదు. అందువల్ల నేను వాయిస్ రేస్ చేయాల్సి వచ్చింది. దాని తర్వాత నేను ఒక పాయింట్ కూడా రేస్ చేయడం జరిగింది. సుగాలి ప్రీతి గురించి ఎందుకు, ఆ కేసు గురించి ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు, 8 సంవత్సరాలు అయింది అని చెప్పి నేను స్టోరీ పెడితే దీనికి కూడా కొంతమంది నాకు మెసేజ్ చేయడం జరిగింది. ఏమని మెసేజ్ చేస్తున్నారంటే, నువ్వేంటి ఇప్పుడు వచ్చి మాట్లాడేస్తున్నావు? ఓర బాబు, నేను 4-5 సంవత్సరాల క్రితం ఈ ఇష్యూ గురించి ఫస్ట్ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద ఇంటర్వ్యూలు చేసి ఆమె మాటల్ని, ఆమె ఆవేదాన్ని ఫస్ట్ చూపించింది నేనే. నా ఇంటర్వ్యూలోనే నేను చూపించా. ఈరోజు కూడా మీరు సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ని అడగండి, ఆమె చెప్పకపోతే నేను దేనికంటే దానికి ఒప్పుకుంటాను. ఆవిడని అడగండి, మీరేంది నా మీద కామెంట్లు వేసేది? ఆవిడని అడిగి చెప్తే ఆవిడే కదా మీకు చెప్పేది. దాన్ని కూడా మీరు నెగిటివ్ చేయాలని ట్రై చేస్తున్నారు. సో కాల్డ్ అవి పెయిడ్ కామెంట్స్ అనాలో, అవి కావాలని టార్గెటెడ్ కామెంట్స్ అనాలో, ఏం చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. సరే అండ్ నాకు ఈ నెగిటివిటీ కూడా కొత్త కాదు. నేను పుట్టిందే నెగిటివిటీ నుంచి, అసలు నా కెరీర్ స్టార్ట్ అయిందే నెగిటివిటీ నుంచి. నాకు ఈ నెగిటివిటీ, ఈ వార్నింగ్లు, ఈ బెదిరింపులు ఇవన్నీ నాకేం పెద్ద కొత్త కాదు. ఏదో పెద్ద ఇదనుకొని మీరు ఏదో నాకు మెసేజ్లు పెట్టి వార్నింగ్లు ఇచ్చారు, కానీ నేను భయపడి వీడియో ఆపేస్తానేమో అని అనుకున్నారేమో, కానీ అది జరగని పని. అవును, మాటల్లో మాట ఎలాగో వచ్చింది కాబట్టి ఇంటర్వ్యూలు ఆపేస్తారు. నేను ఇంటర్వ్యూ చేశా. ఎవరైతే హెచ్కే మీద ఫేక్గా ఉన్నారో వాళ్ళ మీద వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ఎందుకు ఆపారు? ఎందుకు రిలీజ్ చేయనివ్వలేదు? మీరే కదా ప్రూఫ్లు పట్టుకొని వచ్చి మీడియా ముందుకు వచ్చి అందరికీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. నేను అలాగనుకునే కదా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను. మరి ఆ ఇంటర్వ్యూ ఎందుకు ఆగింది? ఓకే, అంటే వీడు హెచ్కేని ప్రమోట్ చేశాడు కదా, వీడు ఇలాగ హెచ్కేకి యాంటీగా వాళ్ళని తీసుకొని ఇంటర్వ్యూ చేస్తే మళ్ళీ వీడు కూడా మంచోడు అయిపోతాడు కదా. అరే అలాగ అవ్వకూడదే, వీడు కూడా వాళ్ళతో పాటు నెగిటివిటీలో ఉండాలి, వీడిని కూడా తిట్టాలి. అదొక మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, హ్యాపీగా ఉంటుంది కదా మీకు. అందువల్లనే నన్ను టార్గెట్ చేశారు, నా వీడియో ఇంటర్వ్యూలు ఆపించారు. సరే కదా అని చెప్పి, సరే ఇంటర్వ్యూ ఆగితే ఆగింది కదా అని చెప్పి నేను సోలోగా కూర్చొని ఇలానే టీషర్ట్ మారింది, ప్యాంటు మారింది, అంతేగాని నేను మాట్లాడింది, నా వాయిస్, నేను ఏదైతే చెప్పాలనుకున్నదో అది మారదు కదా. వీడియో ఆగింది. అదే కాకుండా నేను ఒక కంపెనీలో వర్క్ చేసుకుంటుంటే, ఒక జాబ్ చేసుకుంటుంటే, అంటే నా జాబ్ పోయే పరిస్థితికి కూడా తీసుకొచ్చారు. ఓకే, అంటే నేను జాబ్ పోతే బ్రతకను, అదే మీ వార్నింగ్లో ఉంది కదా, ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది అని చెప్పి మీ వార్నింగ్లో ఉంది కదా, నేను ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది అని చెప్పి మీరు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. ఆ స్క్రీన్ షాట్ ఆల్రెడీ జనాలకు కూడా పెట్టాను. 60,000 మంది ఎంతమందో చూశారు, మీకు కూడా అర్థమై ఉంటుంది. అంటే నేను నిజంగా ఇంట్లో ఉండిపోతానని అనుకున్నారు. నేను ఇంకేం వీడియోలు చేయను, వాయిస్ చేయను, భయపడిపోతాను, ఇంక ఈడేం చేస్తాడులే అని అనుకున్నారేమో. ఎందుకు చేస్తాను నేను? అలా ఎందుకుంటా? మాట్లాడాలి కదా, మీకు నోరులున్నా మీరు మాట్లాడుతున్నారు, నాకు నోరుంది నేను మాట్లాడుతున్నా. నేనేం మీరు చేస్తుంది తప్పని అనట్లేదే, మీ ఫైటింగ్ కరెక్టే. నేను కూడా అంటా, ఫేక్ క్లినిక్స్ని నమ్మొద్దు, ఎలా పడితే అలా నమ్మి మోసపోయి మీరు వెళ్ళకండి. నేను కూడా చెప్పా, ఇప్పుడు స్టేట్మెంట్ పాస్ చేశా, వెళ్ళకండి, ఫేక్ క్లినిక్స్ని నమ్మొద్దు. ఎవరు ఏంటో ఆ క్లినిక్స్ కోసం కనుక్కొని, మంచిగా ఉంటుందా లేదా కనుక్కొని వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి, అంతే, సింపుల్. జాబ్ మానిపించారు, నా జాబ్ పోయింది, బయటకు వచ్చేసాను, మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడుతున్నాను. చాటింగ్ ఈరోజు నేను, అంటే ఎందుకు ఈ డౌట్లు వచ్చిందో కూడా నేను ఇలా స్టోరీలు పెడుతుంటే నాకు కొన్ని ప్రూఫ్లు వచ్చాయి. ఏమనంటే నిజంగానంటే నా ఊహ నిజంగా అయిపోయింది, అది నిజమే అయింది. నా ఊహ, నేను ఏదైతే అనుకున్నానో అది కరెక్ట్ అయింది. ఆ ప్రూఫ్లు ఏంటంటే, నేను నా స్క్రీన్ పక్కన నేను డిస్ప్లే చేస్తాను. వాళ్ళతో చాటింగ్ ఏమని, మీకు ఒక నెగిటివ్గా మార్కెటింగ్ చేయాలి, రీల్స్ చేయాలి, రీల్కి 20,000 రూపాయలు చప్పున ఇస్తానని చెప్పి ఇన్ఫ్లుయెన్సర్స్ని కాంటాక్ట్ అవ్వడం, మార్కెట్ ఏజెన్సీల ద్వారా వెళ్ళడం, ఇవన్నీ చేయడం జరిగింది. నిజం ఎప్పుడు ఆగదు కదా. ప్రూఫ్ వచ్చింది, వాళ్ళు చాటింగ్ మొత్తం ఎవరైతే అలా ఉన్నారో, ఇది ఎవరైతే బయటకు పెట్టారో ఈ ప్రూఫ్లు, వాళ్ళు కూడా మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళతో కూడా నేను మాట్లాడిస్తా, కాసేపు ఆగండి, కొన్ని రోజులు ఆగితే అన్నీ బయటికి తీస్తా, అన్నీ మాట్లాడతా. మీరు చేస్తుంది, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నారు, మీరు చేస్తుంది రైటే, కానీ దాన్ని రాంగ్ వేలో తీసుకుని వెళ్ళి రాంగ్ వేలోకి వెళ్తున్నారు మీరు. అదొక్కటి చూసుకోండి. ఆడియో అంటే మీరు ఇంకో కొంతమంది అన్నారు, ఇది మీరే క్రియేట్ చేస్తున్నారు, ఎవరో ఎందుకు వచ్చి మాట్లాడతారు అని చెప్పి అన్నారు కదా. దానికి నా దగ్గర ఆడియో ఉంది, ఆ పీడిఎఫ్ ఫైల్ కూడా ఉంది నా దగ్గర.
చూపిస్తున్నాను. ఆడియో వినిపించాలి కదా మీకు? ಅದೇ ಕಣೋ ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ಯಾವುದೋ ಒಂದು ಪ್ರಮೋಷನ್ ಏನೋ ಇದೆ ಏನೋ ಅಂದಿದ್ಯಲ್ಲ, ಏನದು? ಏನೋ 20,000 ಪೇ ಮಾಡ್ತೀನಿ, ಏನೋ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಏನೋ ಮಾಡು ಅಂತ, ಏನದು? ఇది నేను ఇక్కడికి ఎందుకు ఆపానంటే, అంటే నాకు ఈ ఒక్క వీడియోలోనే ఇన్ని చెప్పేసి అంటే నాకు అసలు ఇష్టం లేదు బేసిక్‌గా. నాకు ఈ ఆడియోలు, ఈ పీడీఎఫ్ ఫైలు, నా దగ్గర పీడీఎఫ్ ఫైల్, వాళ్ళ స్క్రిప్టు, ఇవన్నీ నాకు బేసిక్‌గా బయట పెట్టడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వీళ్ళ ఫైట్ మంచిదే కదా! వీళ్ళు మంచి కోసమే కదా ఫైట్ చేస్తున్నారు. సరే మంచి త్రోవలో వెళ్తారో లేదో, మంచి వేలో వెళ్తారో లేదో అని వెయిట్ చేస్తున్నా. ఒకవేళ మీరు గానీ మంచి వేలో వెళ్ళి, మంచిగా లీగల్ ప్రకారంగా వెళ్ళి, లీగల్‌గా అన్నీ చూసుకొని, ఫైనల్ వచ్చిన జడ్జిమెంట్‌ని తీసుకొనొచ్చి జనాల దగ్గరికొస్తే బావుంటది. అది మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా. లేదు నేను ఇలానే కంటిన్యూ చేస్తాను, నేను ఇలానే మాట్లాడతాం, మేము ఇలానే చేస్తాం అని చెప్పి మీరు మాట్లాడితే, నేను కూడా నా ఇంటర్వ్యూల టైంలో ఇంటర్వ్యూలు చేసుకుంటా. దీన్ని ఒక భాగంలో నా టైంలో కొంచెం టైం దీనికి కూడా కేటాయించి నేను కూడా వీడియోలు చేయాల్సి వస్తుంది. ఏదైతే ముందు వీడియోలో నేను హెచ్కే వాళ్ళకి కాల్ చేయడం జరిగింది. హెచ్కే వాళ్ళకి కాల్ చేసి నేను చెప్పా, ఈ విషయంలో నేను కూడా యాక్సెప్ట్ చేసి హెచ్కే వాళ్ళని క్వశ్చన్ చేశా. హర్షిత నువ్వు చేసింది తప్పు, ఇన్స్టాగ్రామ్లో డాక్టర్ అని పెట్టుకోవడం. అంటే నీకు వచ్చింది ఆనరరీ డాక్టర్ అయితే, నువ్వు అఫీషియల్గా ఇన్స్టాగ్రామ్లో నువ్వు ఉన్న మెడికల్ ఫీల్డ్లో నువ్వు డాక్టర్ అని పెట్టుకొని తిరగడం అది తప్పు. నీది పక్కా తప్పు. నువ్వైతే ఈ విషయంలో తప్పు చేసావు. అదే కాకుండా ఇన్స్టాలో డాక్టర్కి సంబంధించింది ఏదో డ్రెస్ వేసుకొని రీల్స్ చేయడం జరిగింది. అది కూడా నీ తప్పు ఉంది. అందులో కూడా నీ తప్పు ఉంది. ఈ తప్పు ఉందని చెప్పి నేను క్వశ్చన్ చేసి లైవ్లోనే హర్షికకి కాల్ చేయడం జరిగింది. తర్వాత తను ఎత్తకపోతే మళ్ళీ తనే కాల్ చేసింది. అంటే మీకు ఇది తెలియదు కదా ఏం జరిగిందో ఆ వీడియోలో. ఆ వీడియో ఆగిపోయింది, అది బయటికి రావట్లేదు. మరి నీకు చెప్పాలి, ప్రతి ఒక్కటి చెప్పుకోవాల్సి వస్తుంది. నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే నేను ప్రతి ఒక్కటే ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఒరే వినండ్రా బాబు, నేను మీ తరపు నుంచే మాట్లాడుతున్నాను, మీ గురించే మాట్లాడుతున్నాను, మీకోసమే మాట్లాడుతున్నా. అది మీకు అర్థం కావట్లేదు. హర్షికాకి ఫోన్ చేసి, తను ఫోన్ చేయలేదు. దాని తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసి తనకు కూడా తెలియదు నేను లైవ్లో కూర్చున్నానని. ఫోన్ చేస్తే డైరెక్ట్గా క్వశ్చన్ అడగడం జరిగింది. ఎందుకు హర్షిత నువ్వు డాక్టర్ అని పెట్టుకున్నావు? ఇన్స్టాలో డాక్టర్ ఎందుకు పెట్టుకున్నావు? నీకు వచ్చింది ఆనరరీ డాక్టర్ అయితే నువ్వు ఇన్స్టాలో డాక్టర్ అని పెట్టుకొని మెడికల్ ఫీల్డ్లో ఉంటే జనాలు మోసపోరా అని చెప్పి నేను ఆమెను క్వశ్చన్ చేయడం జరిగితే తను అర్థం చేసుకొని, అంటే ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను నేను. ఎగ్జాంపుల్, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు డాక్టరేట్లు ఇచ్చారు అనుకోండి, లైక్ మన చిరంజీవి గారు, డాక్టర్ చిరంజీవి గారు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళు వచ్చిన అంటే గౌరవంగా వీళ్ళు డాక్టరేసి ఇచ్చారు, ఆనరరీ డాక్టర్లు ఇచ్చారు వీళ్ళకి. వాళ్ళు పెట్టుకున్నారు ఒక పద్ధతి. ఎందుకంటే వాళ్ళు మూవీ ఇండస్ట్రీలో ఉన్నారు, వాళ్ళకి రెస్పెక్ట్ కోసం వాళ్ళు పెట్టుకున్నారు పద్ధతి. కానీ మెడికల్ ఫీల్డ్లో ఉండి హర్షిత పెట్టుకోవడం తప్పు అని చెప్పి క్వశ్చన్ చేయగానే నేను ఇప్పుడే తీసేస్తానని చెప్పి తన ఎక్స్ప్లెనేషన్ తను ఇచ్చి ఆ డాక్టర్ అనేది ఇన్స్టా నుంచి తీయడం కూడా జరిగింది. అది కూడా మీకు తెలియదు. ఏమంటే మీకు ఒకటే తెలుసు, క్వశ్చన్ చేయాలి, అవతలని తిట్టాలి. క్వశ్చన్ చేస్తేనే పని బాగున్నాం, ఆన్సర్లు ఇచ్చుకోవడానికి బాగుండేది. మీరు క్వశ్చన్లు కూడా చేయట్లేదు, డైరెక్ట్ తిట్లే. బెట్టింగ్ యాప్ల నుంచి స్టార్ట్ చేశారు, తవ్వుతూనే ఉన్నారు. బెట్టింగ్ మీకు ఈ డౌట్ కూడా రాదు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్లో అసలు నేను ఎవరినైనా ఏమని అన్నానా? ఎవరి కోసమైనా వీడియో చేశానా? ఎందుకంటే తప్పే. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పే. దానివల్ల నేను ఏమనలేదు, నేను మధ్యలో కూడా దూరలేదు. చేసుకున్నారు, తిట్టిన వాళ్ళు తిట్టారు, తిట్టుకోండి అని చెప్పి వదిలేశాను. దాంతో ఆగకుండా అలా మెల్లిమెల్లిగా తిట్టడం తీసుకొని వచ్చేసి, అంటే ఎవడు పడితే వాడు ఇష్టం అయిపోయింది. ఇన్స్టా ఉంది, ఫేమ్ ఉన్న వాళ్ళని తిట్టాలి, మనం ఫేమస్ అవ్వాలి, బిగ్ బాస్కి వెళ్ళాలి, ఇదే మీ టార్గెట్. అండ్ ఫేమస్ అయిపోవాలి, ఫస్ట్ సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోవాలి, అందరికీ తెలిసిపోవాలి, వైరల్ అయిపోవాలి, ఏది పడితే నోటికి వచ్చింది అది మాట్లాడాలి. ఈ హర్షితకి ఫోన్ చేసి మాట్లాడిన దాని గురించి మీకు క్లారిటీ ఇచ్చాను. అయితే అవన్నీ మిస్ అయిపోయాయి. అదే కాకుండా కొన్ని ఉన్నాయి. ఇంకా కొన్ని క్వశ్చన్లు అడిగాను నేను హర్షితకి డైరెక్ట్గా కాల్ చేసి, డైరెక్ట్ లైవ్లో నేను కాల్ చేసి కొన్ని క్వశ్చన్లు అడిగితే ఆ క్వశ్చన్లకి తన ఆన్సర్ ఇచ్చింది తన వే. అంటే ఇప్పటి వరకు తన వాయిస్ ఎక్కడ చెప్పలేదు కదా, తన వాయిస్ ఏంటో కూడా మనకు తెలియాలి కదా అని చెప్పి నా ఒక చిన్న ప్రయత్నంలో నేను తను తీసుకొని వచ్చి తను అది పెడితే అది కూడా రిలీజ్ చేయడం లేదు, అది కూడా ఆపేశారు. సరే మీరు ఆపితే ఆపారు, ఇప్పుడు ఉంది కదా నా దగ్గర ఫోన్ ఉంది కదా, నా ఫోన్ ఆపలేరు కదా. ఫోన్ చేస్తాను మళ్ళీ, ఇవి కూడా మీ క్వశ్చన్సే, మీ డౌట్లనే నేను అడుగుతాను, తను ఏం ఆన్సర్ ఇస్తుందో చూద్దాం. దానికి మళ్ళీ మనం రివర్స్ క్వశ్చన్ కూడా వేయడానికి ఒక ప్రయత్నిద్దాం. హలో హర్షిత హాయ్. అయితే నేను ఇప్పుడు లైవ్లో ఉన్నాను, వీడియో చేస్తున్నా. నేను ఇక్కడ ఇంట్లో ఉన్నాను. ఒక 2 minutes లో కెన్ ఐ కాల్ యూ బ్యాక్? ఐమ్ విత్ సమ్వన్. సరే సరే నేను బిజీ ఉంది ఇప్పుడు, కాసేపట్లో అతను కాల్ చేస్తే తన మాటలు కూడా నేను పెట్టడానికి ట్రై చేస్తా. కంటిన్యూస్గా వస్తున్న మెసేజ్ల్లో కొన్ని మెసేజ్లు ఉన్నాయి,
అంటే వాటి గురించి అంటే ఈమె ఫోన్ చేసే లోపల మనం మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఫ్రెండ్స్ అంటున్నారు. నేనున్న ఫీల్డ్‌లో అంటే ఏదైతే మీరు శ్రీహాంత్‌తోని ఏదైతే ఫోటోలు పెడుతున్నారో, నా ఫోటోలు షేర్లు చేస్తున్నారో, ఒక ఇంటర్వ్యూ చేశా సిరిని. ఆ ఇంటర్వ్యూ వల్ల నేను వాళ్ళతో ఫోటోస్ తీసుకోవడం జరిగింది. ఆ ఫోటోస్‌ని తీసుకొనొచ్చి నేను అందరిని ఇంటర్వ్యూ చేయాలబ్బా! అందరితో నేను మీలాగా శత్రుత్వం పెంచుకొని, అందరిని తిట్టేసి నేను ఉండలేను. నేను అందరిని ఇంటర్వ్యూ చేయాలి. అందరూ నా ఇంటర్వ్యూకి రావాలి. నేను న్యూట్రల్‌గా ఉండాలి ఈ ఫీల్డ్‌లో. నేను న్యూట్రల్‌గానే ఉన్నా. వీళ్ళు నీ ఫ్రెండ్స్ కదా! నువ్వు సైడ్ తీసుకొని మాట్లాడుతున్నావు అన్నారు. నాకేమొస్తది? ఉన్న జాబు పోయింది. జాబ్ పోయి నేనొచ్చి మీ ముందు కూర్చొనొచ్చి మాట్లాడుతున్నాను. నా ఛానల్‌కే మళ్ళీ నేను తీసుకొనొచ్చి నా మన మీడియా ఏదైతే ఉందో, ఫస్ట్ నుంచి మనకి ఏదైతే నా మన మీడియా ఉందో, దాంట్లోనే వచ్చి మళ్ళీ నేను వీడియో చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా నాకేమొస్తదని? దీని గురించి మాట్లాడితే నాకేమొస్తది? ఏం లాభం ఉంది నాకు? రూపాయి లాభం లేదు నాకు. నా పేరు మీరు ఏదైతే ఎందుకైతే ఎత్తారో నాకు తెలీదు గానీ, నా పేరు ఎత్తడం వల్ల నేను ఇందులోకి ఎంటర్ అయ్యాను. నా పేరు లేకపోయి ఉంటే నేను దీన్ని వదిలేసేవాడిని. అసలు నాకు సంబంధం లేదు. నాకు డాక్టర్ల గురించి తెలీదు. నాకు అసలు డాక్టర్ల గురించి తెలీదు. నాకు ఇక ఈ మెడికల్ ఫీల్డ్ గురించి తెలీదు. అసలు దేనికి ఏ సంబంధం కూడా తెలీదు. నాకు ఎప్పుడో ఏదైనా జరిగితే నేను హాస్పిటల్‌కి వెళ్ళడం తప్ప, నాకు వీట్లి మీద ఐడియానే లేదు. వీట్లి మీద నాలెడ్జే లేదు. కానీ చాలామంది ఫోన్ వస్తుంది. ఒక్క నిమిషం ఇది కంటిన్యూ చేస్తా. హర్షిత, శివ. మనము వీడియోలో ఉన్నాము. నేను ఆల్రెడీ నిన్న ఫోన్ చేసి మాట్లాడిన కంటెంట్ అది రిలీజ్ అవ్వలేదు కొన్ని కారణాల వల్ల. అయితే నేను అవే కొన్ని క్వశ్చన్స్ నావి ఏవైతే జనాల తరపు నుంచి ఉన్నాయో అవి నేను నిన్ను అడుగుతాను. కొంచెం మాకు కోఆపరేట్ చేసి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తావని కోరుకుంటున్నా. అడుగు. నాకు ఒక క్వశ్చన్ హర్షిత. మనము ఎన్నిసార్లు కలిసి ఉంటాం నార్మల్‌గా? బయట గానీ, లేకపోతే ఫోన్‌లో గానీ ఎన్నిసార్లు మాట్లాడి ఉంటాము? ఒక 2-3 టైమ్సా? 3-4 టైమ్స్ అవ్వచ్చు క్లినిక్స్‌కి వచ్చినప్పుడు. నువ్వు క్లినిక్ వచ్చినప్పుడు కూడా నేను లేను. నువ్వు లేవు. కలవలేదు. కార్తీక్ ఉండేవాడు. ఓకే. యాహ్! సరే పాయింట్‌లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ ఎక్కువ సోది పెట్టినా కూడా మళ్ళీ నీ ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నావు, ఫ్రెండ్స్ కోసం సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు అని మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ మనకెందుకులే గానీ పాయింట్‌లోకి వచ్చేస్తున్నా. నీ మీద ఇంత జరుగుతుంది. నీ మీద ఇన్ని ఎలిగేషన్స్ ఏస్తున్నారు. నీది ఫేక్ అంటున్నారు. నీ క్లినిక్ ఫేక్ అంటున్నారు. హెచ్‌కేని ఫేక్ అంటున్నారు. ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు నువ్వు? ఏం రెస్పాండ్ అవ్వాలి శివ? 2-3 డేస్ బ్యాక్ నువ్వు హెచ్కే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసావు, అవునా? అవును. డాక్టర్స్ ఎవరన్నా ఉంటే వాటిని ఎక్స్ప్లెయిన్ చేయమని స్టోరీ పెట్టావు. అవును. డాక్టర్స్ కూడా కాదు, నువ్వు డైరెక్ట్ గా TSMCకి వెళ్ళిపో. తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అంటారు. దిస్ ఇస్ ద మెయిన్ గవర్నింగ్ బాడీ. ఓకేనా? సో ఈ క్లినిక్స్ కి, హాస్పిటల్స్ కి అన్నిటికీ లైసెన్స్లు ఉన్నాయా లేదా, వీళ్ళు కరెక్ట్ వర్క్ చేస్తున్నారా లేదా అని చూసేది వీళ్ళే. వీళ్ళందరూ సీనియర్ డాక్టర్స్ అండ్ వీళ్ళందరూ చాలా స్ట్రిక్ట్ అండ్ చాలా ఎథికల్. సో నువ్వే వెళ్ళి కనుక్కో, ఆ డాక్యుమెంట్స్ ని చూపించు. ఇవన్నీ మాకు యాంటీగా ఉన్నాయా అంటే, ఈ డాక్యుమెంట్స్ చూపించి ఇవి హెచ్కేకి యాంటీగా ఉన్నాయా ఆర్ హెచ్కేకి సపోర్టివ్ గా ఉన్నాయా అని అడుగు. అయినా నువ్వు పెట్టిన డాక్యుమెంట్స్ అన్ని ఏంటి తెలుసా? 2 years ముందు నేనే సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అవి. ఈ డాక్యుమెంట్‌లా? ఇది నా క్లినిక్ రిజిస్ట్రేషన్, ఇది నా డాక్టర్ రిజిస్ట్రేషన్స్ అని. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అవన్నీ చాలా పాత డాక్యుమెంట్స్. 2 years ముందు ఎప్పుడో పెట్టావు. 2022 ఎప్పుడు, ఇది 2025. నీకు కావాలి అని అంటే నా కొత్త డాక్యుమెంట్స్ కూడా నేను నీకు పంపిస్తాను, నువ్వే చూసుకో. పంపించు. నేను దీని మీద కూడా డాక్టర్స్ని పిలిచి, లాయర్లను పిలిచి వాళ్ళని కూడా ముందు కూర్చోబెట్టి నేను క్వశ్చన్ చేస్తా. ఎందుకు ఎవరైతే వీటి గురించి మాట్లాడుతున్నారో ఆ వ్యక్తులే మీకు నచ్చిన డాక్టర్లు మీరే తీసుకుని వచ్చి చూపించుకోండి, మీకే అర్థమైపోద్ది కదా. యూ కెన్ డూ ఇట్. హెచ్కేలో ఎప్పుడు మిస్టేక్స్ జరగలేదా? నీకు ఆల్రెడీ నేను చెప్పాను శివ, అలా అని నేను చెప్పను అని. ఎందుకంటే ఎవరితోటైనా అవుతాయి, మాతో కూడా అయ్యే ఉంటాయి. కానీ ఏ రోజు కూడా కావాలని అయితే చెయ్యరు. వేరే వాళ్ళు చేయరు, మేము కూడా చేయలేదు. ఒకవేళ తెలియకుండా ఏమన్నా అయినా కూడా మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకున్నాం. ఇంకోటి, పాత వీడియోలోనే ఏదైతే వీడియోలో మనం ఫోన్ మాట్లాడామో ఆ వీడియోలో 1 year బ్యాక్ ఎవరైనా ఉంటే రమ్మనండి, అప్పుడు నేను చేశాను ట్రీట్మెంట్ అని చెప్పి మాట్లాడేవో. అది జనాలు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి నన్ను మళ్ళీ క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. ఆ క్వశ్చన్ నిన్నే అడుగుతున్నాను. దానికి ఆన్సర్ ఏం చెప్తావు? అంటే 1 year బిఫోర్ అది ఏంటి? అది ఏ విధంగా చెప్పు.
ఒక పాయింట్ ఏం రేజ్ అయింది అని అంటే, హ్మ్. లాస్ట్ 365 డేస్ లో, అంటే లాస్ట్ 1 year లో హర్షిత ఎవరికన్నా ట్రీట్మెంట్ చేసుంటే మీరు రండి మనం మాట్లాడదాము అనుకుంటూ చెప్పారనమాట. వీడియోస్ లోనే చెప్పారు వాళ్ళు. అచ్చా! అచ్చా! మరి హర్షిత ట్రీట్మెంట్ చేసుంటే వచ్చుండాలి కదా ఎవరన్నా. అచ్చా! నువ్వు ఆ పాయింట్‌లో చెప్పావా? అదే మీరు రేస్ చేశారంట కదా! ఈ 365 రోజుల్లో హర్షిత ఎవరికైనా ట్రీట్మెంట్ చేసుంటే రండి అని చెప్పి మీరే క్వెషన్ రేస్ చేశారంట కదా! ఎందుకు రాలేదని తిను క్వెషన్ చేస్తుంది. దానికి ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారో మీరు చెప్పండి. ఎందుకంటే నేను ఎప్పుడు ట్రీట్మెంట్స్ చేయలేదు. ఓకే. నువ్వెప్పుడు That is ట్రీట్మెంట్స్ my చేయలేదా? ఎప్పుడు ట్రీట్మెంట్స్ చేయలేదు. ఎప్పుడో పర్మనెంట్ మేకప్ చేస్తుండే. హ్మ్. అది కూడా ఆల్మోస్ట్ 3 years అయింది. ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్. కాదు మీ మీద లీగల్‌గా ఎవరైనా ప్రొసీడ్ అయ్యారా? మీ మీద కేసులేయడం గాని ఇలాంటివి ఏమైనా జరిగాయా? ఏమీ జరగలేదు. నేను ఇప్పుడు ఒక సవాల్ ఇసరబోతున్నాను మీకు. మీ హెచ్‌కే ఏదైతే ఉందో, మీ హెచ్‌కే హాస్పిటల్స్ గాని, లేకపోతే మీ హెచ్‌కే క్లినిక్స్ ఏవైతే ఉన్నాయో, మ్మ్. వాటిలి మీద ఇన్స్‌పెక్షన్‌కి ఎవరైనా హెచ్‌కే లోపలికొస్తే, ఇవన్నీ డాక్యుమెంట్స్ గాని, మీరు గాని ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? ఎవరైతే డాక్టర్లు, డెర్మటాలజిస్ట్ కదా! అవును. వీళ్ళు డాక్టర్స్ గాని లేరని ఇవన్నీ ఎలిగేషన్స్ ఉన్నాయి కదా! అదంతా కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఎవరైనా మీ ఆఫీస్ గాని, మీ హెచ్‌కే క్లినిక్స్ గాని ఇన్స్‌పెక్షన్స్‌కొస్తే మీకు ఓకేనా? డబుల్ ఓకే. యాక్చువల్లీ వి విల్ బి మోర్ హ్యాపీ బికాస్ వాళ్ళే వచ్చి వాళ్ళే చెప్పమను. నాట్ జస్ట్ 1 క్లినిక్, హైదరాబాదే కాదు, విజయవాడ, వైజాగ్, బెంగళూరు ఎక్కడికన్నా వెళ్ళండి. క్లినిక్ రిజిస్ట్రేషన్ అడగండి. క్లినిక్ లో పనిచేస్తున్న డర్మటాలజిస్టులు ఎవరన్నా అడగండి, చూడండి. మీరు ఇప్పుడు ఇన్ని విషయాలకి మీరు అన్ని కరెక్ట్‌గా ఆన్సర్ చేస్తున్నారు. మరి ఎందుకు ఫేక్ అని ఎలిగేషన్స్ మరి సోషల్ మీడియాలో ఇంత దుమారం లేపుతున్నారు? అందరూ ప్రమోట్ చేసినోళ్ళని కూడా తిడుతున్నారు. మరి ఇన్ని జరుగుతున్నాయి. మరి మీరు బయటికి రాలేదు, ఏం మాట్లాడట్లేదు. హెచ్‌కే ఫేక్ అంటున్నారు. మరి ఏం చెప్తారు ఫైనల్‌గా? ఇది చాలా స్ట్రాటజిక్ గా ప్లాన్ చేశారు. ఫస్ట్ థింగ్ అయితే, హ్మ్. అంటే ఈ ప్లానింగ్ చూసి నేనే షాక్ లో ఉన్నాను. ప్లానింగ్ అంటే? నువ్వే చెప్పు. నువ్వు న్యూట్రల్ గా ఒక వీడియో చేసావు. నా తప్పులు కూడా చెప్పావు. చెప్పా. నేను ఒప్పుకున్నాను కూడా. అవును. నీది తప్పే కదా మరి. నువ్వు ఇన్‌స్టాలో డాక్టర్‌ని పెట్టుకున్నావు. మళ్ళా నేను ఆ ఒప్పుకున్నాను డ్రెస్ కదా. ఏసుకొని సో మాట్లాడావు. నువ్వు అన్ని చెప్పావు, నేను ఒప్పుకున్నాను. ఆ! ఒప్పుకున్న వీడియోనే ఉంది. మా తప్పులు ఉన్నాయి, అటు సైడ్ నుంచి తప్పులు ఉన్నాయి. హ్మ్. అయినా ఆ స్టోరీ పెడితే ఎందుకు స్ట్రైక్స్ పడ్డాయి? నువ్వు ఆన్సర్ చేయి నాకిప్పుడు. నా వీడియో ఆపారు. నా వీడియో ఒక ఛానెల్‌కి నీ సంబంధించి వీడియో దాంట్లో ఉంది. ఎందుకు ఆపారు? స్ట్రైక్స్ ఎందుకు పడ్డాయి? నేను పెట్టాను, నా దాని మీద స్ట్రైక్ పడింది. సిరి పెట్టారు, సిరి మీద స్ట్రైక్స్ పడింది. ఇంకా చాలా మంది కూడా పెట్టారు కదా, అందరికి స్ట్రైక్స్ పడ్డాయి కదా. స్టోరీ మీద కూడా స్ట్రైక్సా? అది జనాలు గూడా స్టోరీలు పెట్టారు. జనాలు గూడా పోయాయి గదా! ఆళ్ళకి గూడా తెలుస్తది కదా! అదే కదా. నేను ఏ రోజు కూడా మళ్ళీ చెప్తున్నాను, ఏ రోజు డర్మాట్ కన్సల్టేషన్స్ తీసుకోలేదు. పర్మనెంట్ మేకప్ తప్ప ఏమీ చేయలేదు. అది కూడా ఇంతకు ముందు చెప్పినట్టు 3 years నుంచి చెయ్యట్లేదు. హ్మ్. నేను కావాలి అంటే చెయ్యొచ్చు. ఐ హావ్ సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఫ్రమ్ స్కిల్ ఇండియా. ఓకే. బట్ ఇప్పుడు మళ్ళీ ఆ టాపిక్ తీసుకొస్తే అది కూడా ఫేక్ అంటారు. సో నేను కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని అప్పుడు మాట్లాడతా, అది ఫేకా కాదా అని చెప్పేసి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అది చెయ్యట్లేదు కాబట్టి నేను దాని మీద వెళ్ళట్లేదు. ఎందుకంటే నేను ఏ రోజు తీసుకోలేదు, కన్సల్టేషన్ తీసుకోలేదు, ఏ రోజు ట్రీట్మెంట్స్ చేయలేదు కాబట్టి నా దగ్గర ఇది ఉంది, నేను చెయ్యాలి అని కూడా నేను ప్రూవ్ చేసుకోవాలి, అదంతా దాంట్లో కూడా వెళ్ళట్లేదు. ఓకే. నేను ఇంకా చదువుకుంటున్నాను. అండ్ ఇప్పుడు కన్సల్టేషన్స్ తీసుకోలేదు, ట్రీట్మెంట్స్ చేయలేదు, ఎందుకంటే నేను అవి చెయ్యలేను. హ్మ్. బికాస్ ఐ హ్యావ్ అదర్ కమిట్మెంట్స్ యాజ్ వెల్. వేరే వాటిలో కూడా ఉన్నాను. హ్మ్. నన్ను వీళ్ళే ఎంబీబీఎస్ డాక్టర్ని చేసి వీళ్ళే ఫేక్ డాక్టర్ని చేశారు. నేను ఎక్కడన్నా చెప్పాను ఎంబీబీఎస్ అని? కానీ నువ్వనింది కూడా కరెక్టే. నువ్వు లాస్ట్ టైం నువ్వు కాల్లో అన్నావు కదా, మెడికల్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఆల్రెడీ అవును. అవును. నేను యూజ్ చేసుకోకుండా ఉండాల్సింది. బికాస్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కన్ఫ్యూజ్ అయ్యారు కూడా, అది అర్థమవుతుంది ఇప్పుడు నాకు. అది నా తప్పు. బట్ క్లినిక్ విషయానికి వస్తే, క్లినిక్స్ కి రిజిస్ట్రేషన్స్ ఉన్నారు, ప్రతి క్లినిక్ లో డర్మాట్స్ ఉన్నారు. ఇంకా ఏం స్కామ్ ఉంది ఇక్కడ? డబ్బులు ఇచ్చి నెగటివ్ క్యాంపెయినింగ్ చేపించడం ఏంటి శివ? ఎప్పుడన్నా విన్నావా ఇది అసలు నువ్వు? ఇది నేను వినలేదు. ఎప్పుడు జరగలేదు. నేను ఎప్పుడు వినలేదే. అంటే నేను నార్మల్‌గా అంటే ఎవరు బయటకొచ్చి మాట్లాడుతున్న వాళ్ళు ఓన్ కంపెనీస్‌కి సంబంధించినోళ్ళు గూడా వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు. అండ్ అదే కాకుండా ప్రమోషన్స్ అంటే అందరూ చేయడం చూసాను. ఒక అదే పాజిటివ్ వే ప్రమోట్ ప్రమోషన్స్ చూసాను చేసుకుంటేనే గానీ తప్పు అంటున్నారు. ఒక అలాంటిది ఒక నెగటివ్ క్యాంపెయినింగ్ అంట. మరి దీని మీద రెస్పాండ్ ఏమోనండి, అవుతున్నావా? ఈ ఇంత క్యాంపెయినింగ్ మీద దీని మీద రియాక్ట్ అవుతున్నావా? డెఫినెట్లీ అన్ని మొత్తం ప్రూఫ్స్ వచ్చిన తర్వాతనే. థ్యాంక్స్ టు యూ దట్ నువ్వు దీని మీద కొంచెం లైట్ షెడ్ చేసావు. అండ్ ఆబ్వియస్ గా మేము దీన్ని ఫార్వర్డ్ తీసుకొని వెళ్తాము. అది నాదేం లేదు. కొన్ని చోట్ల నుంచి మనకి రావడం జరిగింది. అవి ఫోటోలు పెట్టి లేదు, ఇలా నువ్వు నీదేం లేదు
లేదు అంటున్నావు కానీ అది ఐ డోంట్ నో వాళ్ళు నిన్ను తిట్టడమో నువ్వు వాళ్ళు నిన్ను ఎందుకు నువ్వు నేను అయితే బేసిక్గా నువ్వు ఇలా మాట్లాడినా కూడా నాకు భయం వేస్తుంది. మళ్ళీ నువ్వు నేను ఏదో ఫ్రెండ్ కావాలని ఇది చేసావని మళ్ళీ ఆడాలనుకుంటారు. అమ్మా కాదు ఏది ఐ మీన్ జరిగినా ఏదో వాళ్ళు ఏమనుకున్నా బికాస్ ఇప్పుడు ఏది ఉన్నా ఏదో ఒకటి అంటున్నారు కానీ ఐఎమ్ హ్యాపీ దట్ నిన్ను తిట్టారు. ఐఎమ్ సారీ దట్ ఐఎమ్ సేయింగ్ దిస్ కానీ సమ్వేర్ ఐఎమ్ హ్యాపీ దట్ నిన్ను తిట్టారు అండ్ నువ్వు యు ఆర్ డిగింగ్ ద ట్రూత్ అవుట్. అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, నువ్వు నా సైడ్ తీసుకోకు. నువ్వు ఆల్రెడీ నా తప్పులు పాయింట్ చేసావు, నేను ఓకే ఒప్పుకున్నాను. నువ్వు పాయింట్ చేయి, నువ్వు తప్పులు పాయింట్ చేయి, నువ్వు న్యూట్రల్ గానే ఉండు, నువ్వు నా సైడ్ ఉండు అని నేను చెప్పట్లేదు. నువ్వే కనుక్కో. ఇప్పుడు నేనే నీకు చెప్పాను TSMCకి వెళ్ళు అని చెప్పాను, నావి ఇస్తాను అవును అని చెప్పాను, అవును నీకు అవును అడ్రస్లు పెడతాను, అవును ఇన్స్పెక్షన్స్ కి పంపిస్తారా, ఏం చేస్తారా అన్ని చేసుకోండి. ఐఎమ్ అవును రెడీ. అవును దట్ ఈస్ ఆల్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ. మళ్ళీ నేను ఇంకొక ఏదైనా వీడియో చేసి మళ్ళీ నిన్ను క్వశ్చన్ చేయాల్సి వస్తే దయచేసి మాకు సహకరించి నాకు అప్పుడప్పుడు ఏమైనా డౌట్లు జనాల క్వశ్చన్లు ఏమైనా ఉంటే ఆ క్వశ్చన్లు నేను రాసుకొని మళ్ళీ నీకు కాల్ చేసి ఇలానే కాల్ చేస్తా, కాల్ ఎత్తి మాకు సమాధానం ఇస్తామని కోరుకుంటున్నా హర్షిత. ఏదైతే ఓకే 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 డన్. సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇందాక ఏదో పాయింట్లో ఆపాను. ఏ పాయింట్లో ఆపాను మీకు 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 కూడా గుర్తులేదా? సరే అదే నా ఫ్రెండ్స్ ఏదైతే అంటున్నారో వాళ్ళు నేను ఈ ఫీల్డ్లో న్యూట్రల్గా ఉండాలబ్బా. నేను అందరితో శత్రుత్వం పెట్టుకొని ఇవన్నీ జరిగితే నాకు ఇంటర్వ్యూలు జరగవు, నేను ముందుకు వెళ్ళలేను. అందరికీ న్యూట్రల్గా మాట్లాడతా. ఎవరో వచ్చి నేను ఎన్నో ఇంటర్వ్యూలు చేశాను, ఏం జరిగిందో వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకుంటే ఏం జరిగిందో అని తీసుకొని వచ్చింది నేను. వీళ్ళ వైపు మాట్లాడాను, వాళ్ళ వైపు మాట్లాడాను. అలా నా ప్రతి సిచ్యువేషన్ కూడా మీరు ఏదైనా చూడండి, నేను జరిగిన ప్రతి సిచ్యువేషన్లో కూడా నేను 2 సైడ్సే మాట్లాడతా. అంటే ఎందుకంటే మనము కాయిన్ ఉందా, బొమ్మ బొరుసు అంటుంటాం కదా, 2 సైడ్లు ఉంటాయి. ఒక సైడ్ చూసి మనం డిసైడ్ చేయకూడదు కదా, రెండో సైడ్ కూడా ఎవరో ఒకడు ఆలోచించాలి కదా. అది నేను ఆలోచించానేమో, నాకు వచ్చిందేమో ఆ థాట్, అంతే తప్ప ఎటువంటి ప్రామిసెస్ చెప్తున్నా, జాబ్ పోయి కూడా మాట్లాడుతున్నా, నాకు ఒక సైడ్ మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. న్యూట్రల్గా మాట్లాడతా, దీనికి ఒక టైం కేటాయించుకుంటా. ఎప్పుడైనా నేను మాట్లాడాల్సి వస్తే మాట్లాడతా. ఇదే పనిగా ఇదే ఇందులో కూర్చొని దీనికోసమే మాట్లాడి ఇదే వ్యూవర్షిప్ దీనికోసం ఈ వ్యూవర్షిప్తోనే నేను డబ్బులు తీసుకొని ఈ వ్యూవర్షిప్తోనే ఈ డబ్బులు తినేసి దీంతోనే ఏదో చెయ్యాలని కూడా కాదు. నాకు ఏం కాదు, దీన్ని ఏది ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నాకు ఏమి వద్దు. డైరెక్ట్గా తనే చెప్తుంది. మీరు ఏం చేయాలనుకుంటే వెళ్ళి మీరు ఏం ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారో లీగల్గా ప్రొసీడ్ అవ్వండి. మీరు ఫైట్ చేయండి, ఫేక్ క్లినిక్స్ మీద ఫైట్ చేయండి, ఫేక్ డాక్టర్స్ మీద ఫైట్ చేయండి. నేను కూడా యాక్సెప్ట్ చేస్తా, నేను కూడా మీకు సపోర్ట్ చేస్తా. వెళ్ళే దారి మంచిగా వెళ్ళండి, మంచిగా ఫైట్ చేయండి. మీ ఫైట్కి కూడా ఒక వాల్యూ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ ఫైట్కి రెస్పెక్ట్ చేస్తాం. నేను కూడా మీ ఫైట్కి తగ్గట్టుగా మీరు ఒకవేళ మీ ఫైట్ కరెక్ట్ అయితే నేను తప్పకుండా ఇదే ఛానల్లో నేను మీ ఇంటర్వ్యూలు కూడా చేస్తా. అండ్ ఇంకొకటి, ఇదే ఛానల్లో ఎవరైతే వేరే ఛానల్స్కి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళందరూ తప్పకుండా నా దగ్గరికి రావాలి, నాకు కూడా ఇంటర్వ్యూ ఇవ్వండి. నేను కూడా చూపిస్తా, నేను కూడా నిజమేంటో జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తా. అదే నేను చెప్పాలనుకుంటుంది. ఏదైతే మాట్లాడానో ఇవన్నీ, ఏవైతే ఫస్ట్ నుంచి ఈ వీడియో లాస్ట్ వరకు నేను ఏదైతే మాట్లాడానో ఇది జస్ట్ నా ఆలోచన, నా డౌట్లు తప్ప నేనేదో మీకు చెప్పాలి, నేనేదో మీకు చేయాలి, నేనేదో మీకు క్వశ్చన్ చేయాలని కాదు. నేను మీ అందరికీ క్వశ్చన్ చేసే అంత పెద్దోడిని కాదు. ఏదైనా ఫైట్ చేయాలనుకుంటే లీగల్గా ఫైట్ చేయండి, లీగల్గా వెళ్ళండి. వాళ్ళు హెచ్కే వాళ్ళకి కూడా వెళ్ళి మీరు ఏవైతే ఫేక్ అంటున్నారు కదా వెళ్ళి చెక్ చేసుకునే వాళ్ళే వీడియోలో చెప్పడం జరిగింది, తనే చెప్పేసింది వీడియోలో. మీరు వెళ్ళి చూసుకొని చేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా ఇలా ఫేక్ క్లినిక్స్ మీద వెళ్ళి మోసపోయి ఉంటే ఇంకా చాలా క్లినిక్స్ ఉన్నాయి. ఇవే కొన్ని క్లినిక్స్ మీదే ఎందుకు పడుతున్నారో నాకు తెలియట్లేదు, కానీ చాలా క్లినిక్స్ ఉన్నాయి, ఇంకా బోల్డ్ క్లినిక్స్ ఉన్నాయి కదా. మరి అవన్నీ ఏం జరుగుతున్నాయి ఏమో తెలుసు. ఎందుకంటే బోల్డ్ హాస్పిటల్ ఉన్నాయి, కొన్ని చాలా హాస్పిటల్ ఉన్నాయి. ఆ హాస్పిటల్ ఓనర్లు డాక్టర్లు కాదే, అలా బోల్డ్ ఉన్నాయి. కానీ ఆ హాస్పిటల్లో ఎవరు చచ్చిపోవడం మానేస్తున్నారా? చచ్చిపోతున్నారు కదా, బోల్డ్ జరుగుతున్నాయి కదా, చచ్చిపోతున్నారు. ఆ ఓనరు డాక్టర్ కాదు అని చెప్పి మనం క్వశ్చన్ చేయలేం కదా. అంటే బోల్డ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి అబ్బా మాట్లాడడానికి, ఎన్నో టాపిక్లు ఉన్నాయి. సడన్గా మీడియా ముందుకు వచ్చేసి సడన్గా కెమెరాలు ఉన్నాయి కదా అని మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడేసి జనాల కోసం మాట్లాడేసి జనాల గురించి ఆలోచించేసి సడన్గా మీకు జనాలు ఎందుకు గుర్తొచ్చారో, జనాలు మంచి కోసం ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు తెలియట్లేదు. కానీ సరే మంచి పనే చెయ్యండి, కానీ ఒక మంచి కరెక్ట్ వేలో చేస్తారని కోరుకుంటున్నాను. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే
ప్రూఫ్స్ కానీ ఏవైనా ఉన్నాయనుకో ఆ ప్రూఫ్స్ అన్నీ నా దగ్గర తీసుకొని రండి. హెచ్కే మీద యాంటీగా ఉన్నా కూడా నా దగ్గర తీసుకురండి. మనం పక్కా నాకు కూడా మీరు ఇవ్వకండి, మీరే తీసుకొని నా దగ్గరికి రండి. కెమెరా ముందు కూర్చుందాం, ప్రూఫ్లు పెడదాం, మాట్లాడదాం, క్వశ్చన్ చేద్దాం. ఓకే, మీరందరూ వస్తారని కోరుకుంటున్నాను. ఇప్పటికైనా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా అర్థం కాకపోతే నేనేం చేయలేను, ఇంకో వీడియో తప్ప. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు. జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.